నమస్కారం అందరికీ. 25వ తారీఖు జూన్ 2026 గురువారం నాటి పంచాంగ శోనమండి. శ్రీ పరాభవనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, శుక్లపక్షము. ఈరోజు సూర్యోదయం వచ్చి తెల్లారుజామున 5 గంటల 47 నిమిషాలకి, సూర్యాస్తమయం వచ్చి సాయంత్రం 6 గంటల 49 నిమిషాలకి. ఈరోజు తిథి ఏకాదశి తిథి రాత్రి 8 గంటల 11 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రము సాయంత్రం 4 గంటల 24 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం వచ్చి శివ యోగము, కరణం వచ్చి వణిజ కరణము. ఇక ఈరోజు అశుభ సమయం గురించి తెలుసుకుందాము. ముందుగా దుర్ముహూర్తము ఉదయం 10 గంటల 8 నిమిషాల నుండి ఉదయం 11 గంటల వరకు ఉంటుంది. తర్వాత దుర్ముహూర్తం మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 13 నిమిషాల వరకు ఉంటుంది. వర్జము రాత్రి 10 గంటల 44 నిమిషాల నుండి రాత్రి 12 గంటల 31 నిమిషాల వరకు ఉంటుంది. రావు కాలం మధ్యాహ్నం 1 గంట 56 నిమిషాల నుండి మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషాల వరకు ఉంటుందండి. యమగండ కాలం తెల్లారుజాము 5 గంటల 57 నిమిషాల నుండి ఉదయం 7 గంటల 25 నిమిషాల వరకు ఉంటుంది. గుళికాలం ఉదయం 9 గంటల 3 నిమిషాల నుండి ఉదయం 10 గంటల 41 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు శుభ సమయం గురించి తెలుసుకుందాము. బ్రాహ్మీ ముహూర్తం తెల్లారుజామున 4 గంటల 11 నిమిషాల నుండి తెల్లారుజామున 4 గంటల 54 నిమిషాల వరకు ఉంటుంది. అమృత కాలము ఉదయం 6 గంటల 46 నిమిషాల నుండి ఉదయం 8 గంటల 32 నిమిషాల వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 52 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల వరకు ఉంటుందండి. ఇక ఈ రోజు శుభకార్యాలకి మంచిదేనా? అవునండి, గురువారము, వారము బాగుంది, తిథి ఏకాదశి తిథి, తర్వాత నక్షత్రము బాగుంది కాబట్టి అన్ని శుభకార్యాలకి ఈ రోజు మంచిదే. మీకేమన్నా ఇంకా ఈ వారంలో ఏదైనా శుభకార్యాలకు మంచివని తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ కార్డులు ఇస్తాను, చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, ఇంతటితో వీడియో సమాప్తం. ధన్యవాదాలు.